డాక్టర్ గారు చాలా మంది హార్ట్ అటాక్ అనేది గుండె లోపల వచ్చే జబ్బా? లేదంటే రక్తనాళాల్లో వచ్చే వ్యాధి అంటారా దాన్ని? గుండె బేసికల్లీ గుండె ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. దానికి అంటే గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది కదా హ్మ్. కంటిన్యూస్‌గా. పంపింగ్ చేసేయడానికి దానికి ఎనర్జీ అవసరం అవుతుంది. సో, ఎనర్జీ సప్లై బ్లడ్ ద్వారా జరుగుతుందనమాట. ఆ బ్లడ్ సప్లై అనేది రక్తనాళాల్లో వస్తుంది. సో, రక్తనాళాలు ఏమన్నా బ్లాక్ అయిపోతే గుండెకి సరిపడా రక్తం అందదు. అందకపోతే ఆ రక్తంలోనే ఆక్సిజను, ఈ గ్లూకోజు, ఫ్యాటీ యాసిడ్స్, ఆ న్యూట్రియంట్స్ అన్నీ సప్లై అవుతాయన్నమాట. సో, ఆ రక్తనాళం బ్లాక్ అయితే ఈ సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతే గుండె కావాల్సినంత ఎనర్జీ దొరకదు. ఓకే. ఎనర్జీ దొరకకపోతే సడన్‌గా ఈ ఈ పరిస్థితి సడన్‌గా తలనెత్తితే హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హార్ట్ అటాక్ అంటే బేసికల్లీ ఏందంటే సడన్‌గా రక్త ప్రసరణ గుండె కండరానికి సడన్‌గా ఆగిపోవడం. సడన్‌గా ఆగిపోతే దానికి బ్యాకప్ ఏముండదు. అందుకనే ఆ కండరం గుండె కండరానికి సంబంధించిన కణజాలం అంతా చనిపోతుందనమాట. చచ్చుబడిపోతుంది. ఓహ్! సో, అది చచ్చుబడిపోయిందంటే ఇంకా అది పనిచేయదు. అంటే కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ కాకపోతే గుండె ప్రధాన కర్తవ్యమే కాంట్రాక్ట్ అవ్వడం. అవును. సో, కాంట్రాక్ట్ కాకపోతే అది సపోర్ట్ చేయదు పంపింగ్‌ని. బ్లడ్ పంపింగ్‌ని సపోర్ట్ చేయదు. అవును. సో, బాడీ అంతా శరీరానికి అంతటికి బ్లడ్ సప్లై కొంచెం మందగించిపోతుందనమాట. ఓకే. సో, గుండెకి రక్తనాళాలకి ఒక ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఉంటుంది. అంటే రక్తనాళాల్లో వచ్చే రక్తం మీదనే గుండె పనితనం ఆధారపడి ఉంటుందనమాట. ఓకే. సో, ఇది హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల జబ్బా, గుండె జబ్బా అంటే రక్తనాళాల్లో వచ్చిన సమస్య వల్ల గుండె గుండె సఫర్ అవుతుంది. గుండె కండరం సఫర్ అవుతుంది. సో, ఓకే. ఇది కంబైన్డ్ ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో కావచ్చు, ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ఏదో కొంచెం పెద్దవాళ్ళు ఇదివరకు ఎక్కువగా హార్ట్ అటాక్‌లని వినేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. 10 ఇయర్స్ పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. బిలో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు అంటారు అసలు? హార్ట్ అటాక్ అంటే జనరల్‌గా బ్రాడ్ టర్మ్ యాక్చువల్‌గా కామన్ లాంగ్వేజ్‌లో సోషల్ సర్క్యులేషన్‌లో హార్ట్ అటాక్ అంటే అన్నిటిని అంటే గుండెకొచ్చే జబ్బులన్నిటిని హార్ట్ అటాక్ కిందనే ఓకే. కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా లోపల గుండె జబ్బులు సెపరేట్ ఉంటాయి. హార్ట్ అటాక్ అనేది ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్. అంటే గుండెకు ఒక 5, 6 రకాల మేజర్ కేటగిరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. 5, 6 రకాల జబ్బులు. ఆ జబ్బుల్లో ఒక రకము ప్రాబ్లమ్ తోనే హార్ట్ అటాక్ వస్తుంది. మిగతాయి హార్ట్ అటాక్స్ కావు. మిగతా ఏంటంటే అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అటాక్ అంటారు. అంటే చనిపోవడానికి వేరే కారణం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చినా గానీ ఓకే. అటాక్ కాకుండా హార్ట్ పంపింగ్ స్టాప్ అయిపోతే గుండె ఆగిపోతుంది. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ 2 సేమ్ కాదు. సోషల్ లాంగ్వేజ్, సోషల్ కమ్యూనికేషన్ లో ఎప్పుడు కార్డియాక్ అరెస్ట్ అన్నా హార్ట్ అటాక్ అన్నా సేమ్ అని అవును. ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తారు దాన్ని. కానీ కార్డియాక్ అరెస్ట్ వేరే, హార్ట్ అటాక్ వేరే. హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ రావడానికి హార్ట్ అటాక్ రాకుండా అంటే రక్త సరఫరా సడన్ గా అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. దాంతోనే ఆ గుండె కండరం చచ్చుబడిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది సర్వైవ్ అవుతున్నారు. అంటే మోర్ దెన్ 90% సర్వైవ్ అవుతారు. అంటే విత్ ట్రీట్మెంట్, కొంతమంది వితౌట్ ట్రీట్మెంట్ కూడా లక్కీ పీపుల్ సర్వైవ్ అవుతారు. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే సడన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. సడన్ గా అయిపోతుంది. సడన్ గా అయిపోతే ఇంకా పంపింగ్ స్టాప్, సర్క్యులేషన్ అంతా ఇన్స్టంట్ గా అయిపోతుంది. ఇన్స్టంట్ గా అయిపోతే బ్రెయిన్ అఫెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు గుండెకి రక్తం సడన్ గా సప్లై ఆగిపోవడం వల్ల గుండె కండరం చచ్చుబడిపోతుంది కదా. శరీరంలో ఏ భాగమైనా సడన్ గా రక్త సరఫరా అయిపోతే అది చచ్చుబడిపోతుంది అనమాట. అంటే ఈ మన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రక్త సరఫరా లేమిని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ కి అన్నిటికంటే తక్కువ టైం తట్టుకుంటుంది. అంటే ఒక 10 సెకండ్స్ కంటే 8 to 10 సెకండ్స్ కంటే ఎక్కువ తట్టుకోలేదు. రక్త సరఫరా అయిపోతే క్వికెస్ట్ పార్ట్ టు హ్యావ్ డ్యామేజ్ ఈజ్ బ్రెయిన్. దెన్ హార్ట్. కొన్ని నరాలు, బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు. తర్వాత కిడ్నీస్ కి ఒక 3-4 అవర్స్ టైం ఉంటుంది. ఇంకా వేరే ఆర్గాన్స్ కి ఇంకెక్కువ టైం ఉంటుంది. హార్ట్ కి ఫ్యూ మినిట్స్ టు
ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది అంతే. ఓకే. అంటే సడన్ గా అయిపోయి మళ్ళీ రిస్టోర్ కాకపోతే, ఫ్లో రిస్టోర్ కాకపోతే అది ఇర్రివర్సిబుల్ గా సెల్ డెత్ అయిపోతుంది అనమాట. సో సెల్ డెత్ అయితే అది ఒకసారి డెడ్ అయిన సెల్ రికవర్ కాదు.